ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారాలు. మనము ఈ వీడియోలో ఈ 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేది ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. సింహరాశి, ఈ సింహరాశి వాళ్ళందరికీ కూడా 2026 సంవత్సరంలో జరిగేటటువంటి సంపూర్ణ సంవత్సర రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. మనకిప్పుడు సింహరాశి తీసుకున్నామండి. ఈ సింహరాశిలో మనకి 2026 సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందో ఆదాయ వ్యయాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఆదాయాలు లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఖర్చులు కూడా అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహం అక్టోబర్ 2026 వరకు మీకు అనవసరమైనటువంటి ఖర్చుల్ని, అనవసరమైనటువంటి టెన్షన్స్ని ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య కాకుండా ఆ భర్తతోనే ఆర్గ్యుమెంట్స్ అని కాదు, ఇన్ జనరల్ ఆఫీస్లో కానీ, లేదా జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వామితో కానీ ఎక్కడో ఒక చోట ఆర్గ్యుమెంటేషన్ చేయడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి మనము ఆర్గ్యుమెంట్లు చేయకుండా చాలా జాగ్రత్తగా మనం ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ అష్టమంలో ఉన్నటువంటి శని వక్రించి ఉన్నాడు కాబట్టి అష్టమ శని మనకు పనులు లేటుగా చేస్తూ ఉంటాడు. పనులు లేటుగా చేస్తామని మనం వదిలేస్తే ఎలాగండి? ఇప్పుడు ఈ కాలంలో ఎలా అయిపోయిందండి, ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు, వాడికి 2 కొడుకులు. జాబు పెద్ద కొడుక్కి ఇస్తానని ఎవడో బ్యాక్ డోర్లో ఇస్తానని లక్షలు ఇచ్చేసాడు. లక్షలు ఇచ్చేస్తే చిన్న కొడుకు తెలీదు, పెద్ద కొడుకు ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత అది వాడు ఇవ్వట్లేదు. దెన్ చిన్న కొడుకు నా శిష్యుడు, వెళ్ళరా పోలీస్ స్టేషన్కి వెళ్ళంటే ఎస్ఐలు సిఐలు కేసు తీసుకున్నాడు. గోడద డీసీపీ అని చెప్పి డీసీపీ దగ్గరికి వెళ్ళారు. సిఐ తీసుకున్నాడు. రోజులు పోలీస్ స్టేషన్ దుకాణం పెట్టండి రా అంటే ఎస్ఐ సిఐ దగ్గర కూర్చుంటే, నీ గురించి నాకు తెలుసు, నీ ఫాదర్ గురించి నాకు తెలుసు అని భయపెట్టబోయాడు సిఐ. అలాగే చెప్తారు, అక్కడే కూర్చో అంటే కూర్చున్నాడు. ఏమన్నా ఎక్కువ మాట్లాడితే డీసీపీ, సిపి, డీజీపీ, దట్స్ ఆల్ అని చెప్పిన తర్వాత కూర్చున్నాడు. డబ్బులు వచ్చినాయి. డబ్బులు వచ్చిన తర్వాత ఎస్ఐ ఏం చెప్తున్నాడండి, మనకి ఇస్తాడులే, కాంప్రమైజ్ అవుతున్నాడు కదా, చెక్ ఇస్తాడు, లేకపోతే నీకు జైలుకి వెళ్తే ఏమో రాదు, రూపాయి కూడా రాదు అంటే, సార్ జైలుకి వెళ్తున్నాడు సార్ అని అంటే జైలుకి పంపించే మనం లాడే మహారాజ్, రూపాయి రాకపోయినా పర్లేదంటే అప్పుడు వచ్చేసింది 50,000 పట్టుకొచ్చి ఇచ్చేసాడు. 2 రోజులు బిజీగా ఉండేసరికి ఇలా గెస్టెడ్ ఆఫీసర్లు వీళ్ళు వెంటనే 3వ రోజున ఆగకుండా వేరే పంతులు పెట్టుకుంటారు. అంటే నీకు పోలీస్ ప్రాబ్లమ్స్ కావాల్సి వచ్చినప్పుడు, నీకు జాబులు కావాల్సి వచ్చినప్పుడు మేము కావాలా? రిస్కీ ప్రాబ్లమ్స్, ఉద్యోగాలు మామూలు సత్యనారాయణ స్వర్మతాలు ఇది రిస్క్ లేదు కదా, వేరే పంతులకు వెళ్ళిపోతారు. ఈ యాటిట్యూడ్ ఏం చూపిస్తుంది అంటే ఎస్కేపింగ్ యాటిట్యూడ్. దట్ ఎస్కేపింగ్ యాటిట్యూడ్ ఇది ప్రమాదం అన్నమాట. సో ఈ సింహరాశి వాళ్ళు ఏం చేస్తారంటే అలాగ ఉండేటటువంటి ఈ యొక్క రాహు ఇప్పుడు ఆ ఎస్కేపింగ్ మెంటాలిటీని తీసేస్తుంది. సో రాహు ఇప్పుడు ఇట్ క్యామ్ ఇన్ టు ద క్యాప్రికాన్, మకర రాశిలోకి వచ్చాడు. మకర రాశిలోకి వచ్చినప్పుడు షష్ఠ స్థితిగతుడైనటువంటి రాహు శత్రువులపై ఆధిపత్యం సంపాదిస్తారు, శత్రువులను తొక్కిపడేస్తారు. ఇకపోతే ఈ పనులు అనేటటువంటిది ఎప్పుడు ఎలా జరుగుతాయి, నీ యాటిట్యూడ్ని చూసి జరుగుతాయి. సో సింహరాశి వాళ్ళు దే ఆర్ వెరీ గుడ్ ఇన్ నేచర్. కాబట్టి చాలామంది కోపం ఉన్నా కానీ లిబరల్, జనరాసిటీ ఎక్కువ మీకు. కాబట్టి వికలాంగులకి సహాయం చేస్తారు, తర్వాత పేదవారికి సహాయం చేస్తారు, అండ్ నెక్స్ట్ సాధువులకి సహాయం చేస్తారు. అటువంటిప్పుడు మీకు అడ్డు ఎక్కడుందండి? కాబట్టి సింహరాశి వారికి ఒక్కటే ఏంటంటే, మన ఈ యొక్క గురుడు మనకి మే 14 వరకు మీకు లాభంలో ఉన్నాడు కాబట్టి మీకు ఆదాయాలు బాగా పెరుగుతాయి. ఆ తర్వాత అష్టమ స్థానంలోకి వ్యయస్థితిగతుడైనటువంటి గురుడు ఏం చేస్తాడు మీకు అంటే, పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఇలాంటి ప్రాబ్లమ్స్ తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా సింహరాశి వాళ్ళు ఏం చేయాలండి అని అంటే, మీరు పరిహారాలు కొన్ని చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. ఆ పరిహారాలు ఏమిటి? రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుముల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువులను ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనం శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణులకి ఉదయం
మీరు 8 గంటల 5 నిమిషాలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క మహాకాళి అమ్మవారి యొక్క జపాన్ని చేసుకోండి. శివా శివ అంటూ శివనామస్మరణ చేసుకోండి. ఈ విధంగా మీరు కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఈ రాశి వారికి అందరికీ కూడా ఉంటుంది. అలాగే రావి చెట్టు చుట్టూ తిరగండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి. ఈ రకంగా ఓం నమః శివాయ, ఓం శనైశ్చరాయ నమః అంటూ చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.